హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పల్లెకు పోదాం. రచయిత జొన్నలగడ్డ శేషమ్మ గారు. ఏప్రిల్ నెల చివరి భాగం. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హైదరాబాద్లో ముందే వచ్చేస్తుంది ఎండాకాలం. మే నెల 15 దాటితే కొంచెం చల్లబడుతుంది. అదొక ధనిక వర్గం నివసించే ప్రాంతం. అక్కడ కూడా 7-8 అంతస్తులు అపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి బాగా విశాలమైనవి. 2-3 అంతస్తులు మేడలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటి నుండి ఏసీల హోరు వినిపిస్తుంది. వేడి గాలులు బయట తీవ్రంగా ఉన్నాయి. బయట ఉన్న వెంటిలేటర్లు తిరుగుతున్నాయి. పైపుల ద్వారా నిరంతరం ఏసీల నీళ్లు కురుస్తున్నాయి. ఫ్యాన్లు, ఏసీలు పనిచేస్తూనే ఉన్నాయి. తాపం మాత్రం తగ్గటం లేదు. కోస్తా జిల్లాల వలె ఇక్కడ చెమట పట్టదు. మధ్యాహ్నం 2:30 అయిపోయింది. రాఘవ, రమ అలసిపోయి ఇల్లు చేరుకున్నారు. ఇద్దరూ డాక్టర్లే. వంట మనిషి వంట చేసి అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది వెళ్ళింది. రాఘవ, రమ కొంచెం ఫ్రెష్ అయ్యి భోజనం ముగించారు. కాసేపు విశ్రమించడానికి పడక గదికి చేరుకున్నారు. ఉక్కపోత, తాపం తీరటం లేదు. అటూ ఇటూ మంచం మీద దొర్లినా ఒక్కరోజు నిద్ర రాదు. 10 నిమిషాలు కునుకుపడితే పండగే మరి. హాయిగా అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ హాస్పిటల్కి చేరుకున్నారు. సొంత హాస్పిటల్ అది. పక్క వీధిలో ఉంది. రాత్రి 9 గంటలకు బయటకు రాగలిగారు. కేసులు, రేపటి పని అన్నీ ప్లాన్ చేసుకోవాలి. అటెండర్స్తో, వాచ్మెన్తో, ఆయాలతో తగిన జాగ్రత్తలు, సూచనలు చెప్పాలి కదా. రాఘవ ఇంటికి 2 ఇళ్ల అవతల డాక్టర్ రవీంద్ర, అతని భార్య విభవరి ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా డాక్టర్లే కనుక వారి జీవన విధానం కూడా రమారమిగా ఇలాగే ఉంటుంది. రాఘవ, రవీంద్ర 10వ తరగతి నుండి క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. ఇద్దరూ మెడిసిన్ ఒకే చోట చదివారు. పై డిగ్రీలు కూడా పొందారు. ప్రభుత్వ డాక్టర్లుగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. తరచుగా బదిలీలు, అదే రొటీన్ వారికి నచ్చలేదు. పైగా వాళ్లకున్న నైపుణ్యాలు, వృత్తి పట్ల లక్ష్యాలు వలన ఆ ఉద్యోగ విధులు చట్రంలో కొనసాగటం కష్టమనిపించింది. పేషెంట్లను చూసి, వ్యాధులు తగ్గించి, సేవలు అందించి తృప్తి పొందే అవకాశాలు అంతగా లేకుండా పోయాయి. ఇద్దరు వివాహాలు చేసుకున్నారు. పిల్లలు కలిగారు. వాళ్ళ విద్యాభ్యాసం నాణ్యమైన పాఠశాలలో చేర్చడం ఇవన్నీ గాడిలో పడుతున్నాయి అనుకునేసరికి 3 ఏళ్లు గిర్రును తిరిగిపోయావి. వెంటనే మరో చోటికి ట్రాన్స్ఫర్. ఈ చికాకులు భరించలేక వాళ్ళు రాజీనామా సమర్పించి హైదరాబాద్ మహానగరం చేరుకున్నారు. అప్పటికి వాళ్ళు 40ల్లో ఉన్నారు వయసురీత్యా. హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. పీఠభూమి, చక్కని అనుకూలమైన వాతావరణం. నగరం 4 చెరువులా వ్యాపిస్తూనే ఉన్నది. సిరి తాండవించే నగరం. అక్కడి ప్రజలు ప్రత్యేకత ఏమిటంటే అందర్నీ స్వాగతించి అక్కున చేర్చుకోగలిగే స్వభావం. జనజీవనం ప్రశాంతంగా ఉంటుంది. అందుచేత ఆంధ్రులే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అంటే తమిళులు, బెంగాలీలు, మరాఠీలు వగైరా కూడా ఎందరో ఈ నగరంలో స్థిరపడతారు. జీవన స్థాయి కూడా చవక. శ్రీమంతులు, అతి పేదలు కూడా జీవనం సాగించొచ్చు. అలా ఓ ప్రాంతంలో రాఘవ, రవీంద్ర ఇల్లు నిర్మించుకున్నారు. అంచెలంచెలుగా వృద్ధి చెంది మంచి హస్తవాసి గల వైద్యులుగాను, రోగులను ప్రేమతో, దయతో చూసేవారుగాను పలుకుబడి సంపాదించుకున్నారు ఆ దంపతులు. నలుగురికి వృత్తి పట్ల కళా నిబద్ధత వారికి శ్రీరామ రక్ష. కాలగర్భంలో దశాబ్దాలు గలగలా సాగిపోయాయి. ప్రస్తుతం స్నేహితులిద్దరూ 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. పిల్లల చదువులు పూర్తయి వారు కూడా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం దంపతులిద్దరే ఉంటున్నారు. రమ, విభవరి మంచి స్నేహితులయ్యారు. తరచూ రాకపోకలతో వాళ్ళ 2 కుటుంబాల వారు అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముల వలె అమరికలకు లేని స్నేహబంధంతో ఉన్నారు. ఒక్కో ఆదివారం ఒకరింటికి మరొకరు వెళ్తారు. అలా ఈసారి రాఘవింటికి రవీంద్ర, విభరి వచ్చారు. ఉదయం అల్పాహారం అయ్యి కబుర్లలో పడ్డారు. ఇటీవల చదివిన పుస్తకాలు, మ్యాగజైన్లు, అందులో విశేషాలు నలుగురు పంచుకుంటారు. జపాన్లో నివేశన స్థలం అతి తక్కువ. ఇక నగరాలలో జీవనస్థాయి సామాన్యులు భరించలేరు. టోక్యో నగరం ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన జీవన ప్రమాణం కలదిగా చెప్తారు కదా. కొన్ని సంవత్సరాలుగా మార్పులొస్తున్నాయి. కొందరు వయోజనులు, ఇతరులు కూడా దూరంగా గ్రామ ప్రాంతం చేరి చిన్న కుటీరం వేసుకొని
కనీసపు అవసరాలతో శాంతియుత జీవనం గడుపుతున్నట్లు విశేషాలన్నీ చర్చించుకుంటున్నారు. అంతెందుకు, మన కర్ణాటకలో బెంగుళూరు సంగతి? భారతదేశపు సిలికాన్ వ్యాలీగా సాఫ్ట్వేర్ పరిశ్రమకు కేంద్రం కదా. నిత్యం సిటీ జనంతో, వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. రహదారులు రద్దీ, ట్రాఫిక్ సిగ్నల్స్, ఆంక్షలు ఖచ్చితంగా పాటిస్తారు. దూర ప్రాంతాలకు చేరుకోవాలంటే కొన్ని గంటల ముందు బయలుదేరిన గమ్యం సకాలానికి చేరుకోగలమో లేదో నమ్మకమే లేదు. ప్రయాణాలు చేసేవారు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో చేరుకోవడానికి పడే యాతన, ఒత్తిడి వర్ణించలేనిది కావు. చాలాసార్లు ఆ రైళ్లు వెళ్ళిపోతాయి, ఆ విమానాలకు గేటు మూసేస్తారు. ఇవన్నీ ప్రయాణికులకు అనుభవం ఉన్నవే. విసిగిపోయిన జనం గ్రామాలకు తరలి వెళ్తున్నారు. అలాంటి కుటుంబాల గురించి ఓ ప్రముఖ వార్తాపత్రిక మ్యాగజైన్ సెక్షన్లో గొప్ప వ్యాసం ప్రచురించింది. 60 సంవత్సరాలు నిండి బాధ్యతలు తీరి ఇంకా నగరం పట్టుకుని వేలాడకుండా గ్రామాలకు చేరుకొని కొంత పొలం కొనుక్కున్నారు. పక్కపక్కన ఇల్లు నిర్మించుకున్నారు. చిన్న కుటీరాలు వలె సోలార్ ప్యానెల్స్ వేసుకొని కొన్ని ఆధునిక సదుపాయాలు, రక్షణ సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలు పెంపకం చేపట్టారు. సిటీల్లోనూ పట్టణాల్లోనూ కూరగాయలకు, ఆకుకూరలకు రంగు పూసి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. తీరా కడిగితే తెలుస్తుంది, పైన చెప్పిన విధంగా పండించిన కూరగాయల రుచే వేరు. ఆరోగ్యంతో పాటు చిన్న చిన్న రుగ్మతల్ని కూడా దూరం చేస్తాయి. ఈ విషయాలు నలుగురు చర్చించారు. సడన్గా రవీంద్ర అన్నాడు, రాఘవ, మనం కూడా పని చేద్దామా? మీరు మేము పల్లెకు పోదాం. మన స్నేహితులతో కూడా ఈ ఐడియా షేర్ చేద్దాం. శాంతిగా ప్రకృతి ఒడిలో జీవించవచ్చు. నలుగురికి ఉపాధి సమకూర్చొచ్చు. స్థానికులకు అవసరమైన వైద్యం కూడా సమకూర్చొచ్చు. ఇంతకాలం బాల్యం, యవ్వనం, చదువు కోసం, తరువాత సంపాదన, సంసారం ఇలా సాగిపోయింది జీవితం. ఇప్పుడు వయసు పైబడుతుంది. ఎంతకాలం రొటీన్ అంటూ పరుగులు తీస్తాం? అయినా నగరాల్లో ఉండి ఇంకా సంపాదించి ఏం చెయ్యాలి? మన పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. మనకన్నా ఎక్కువే సంపాదించుకుంటున్నారు. మనం వాళ్ళకి ఏదైనా ఇస్తే నవ్వుతున్నారు. ఎందుకు డాడీ, ఎందుకు మమ్మీ అంటున్నారు. వాళ్ళు మనం ఎక్కడ ఉంటే అక్కడికే వస్తారు. ఏమంటావు రాఘవ? రమ్మగారు, మీ అభిప్రాయం చెప్పండి. విభా, నీకు సమ్మతమేనా? అందరూ కరతాళ ధ్వనులు చేశారు. గుడ్ ఐడియా. దీన్నే మినిమలిజం అని నేడు అంటున్నారు. పూర్వం వానప్రస్థ జీవితాలను పెద్దలెందరో గడిపారు. ఆధునిక యుగంలో ప్రకృతికి దగ్గరగా, కాలుష్యానికి దూరంగా, ఒత్తిడి లేకుండా స్వచ్ఛమైన గాలి, నీరు అనుభవించి సుఖపడటం, అవసరాలు తగ్గించుకోవటం, ఇలా ఆ నలుగురు ఆనందంతో పులకరించారు. చిన్నపిల్లలుగా మారిపోయి కాసేపు గెంతులేశారు. 4-5 నెలల్లో తమ ప్రణాళికను అమలు జరిపే చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామంలో పొలం కొన్నారు. తరలి వెళ్లారు. రాఘవ, రవీంద్ర గ్రామ పెద్దలను కలిశారు. పోలీసు, పోస్ట్ మాస్టర్లు మొదలగు కీలక వ్యవస్థలను పెద్దలతో పరిచయం ఏర్పరచుకొని సహకరించమని కోరారు. చిన్న డాబా ఇల్లు నిర్మించుకున్నారు. ముందు వరండా, తరువాత పెద్ద హాలు, అందులోనే ఓ పక్క స్టడీ కోసం, వచ్చిన అతిథులతో మాట్లాడడానికి ఏర్పాట్లు, మరో పక్క పుస్తకాల కోసం గాజు తలుపులతో అలమర్లు నిర్మించుకున్నారు. అది గ్రంథాలయం. 2 పడక గదులు, వంటగది, స్టోర్ రూమ్, ఇలా మోడర్న్ ప్లాన్ ఆర్కిటెక్ట్తో వేయించారు. రాఘవ, రవీంద్రలు ఇల్లు పక్కపక్కనే, ఒకే కాంపౌండ్. ఒకరింట్లోంచి మరొకరికి ఇంట్లోకి వెళ్లేందుకు భద్రమైన ఏర్పాట్లు, సహజమైన గాలి, వెలుతురు లభించేలా నిర్మాణం. వాచ్మ్యాన్కు చిన్నిల్లు. పల్లె జనం వీళ్లను స్వాగతించారు, సహాయం చేశారు. ఆత్మీయంగా మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వెళ్లారు. గ్రామంలోని పెద్దలను సంప్రదించి వాచ్మ్యాన్ను, పనివారిని, నమ్మకస్తులను నియమించుకున్నారు. వారి దినచర్య ఉదయం 6 గంటలకు ప్రారంభం. నేరుగా తోటలోనికి నలుగురు వెళ్తారు. మొక్కలు, పాదులు గమనిస్తారు. కలుపు మొక్కలుంటే తీసేస్తారు. బోధి సరిచేస్తారు. ఎదిగిన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు కోసి తెచ్చుకుంటారు. మొక్కలకి పైపుల ద్వారా, స్ప్రింకిల్స్ ద్వారా నీళ్లు అందిస్తారు. అరటి, మామిడి, సపోటా వంటి ఫలాలనిచ్చే మొక్కలు, వేప, కొబ్బరి, ఇలా అనేక రకాల మొక్కలు నాటారు. చూస్తుండగా 9 అవుతుంది. ఇళ్లల్లోకి వెళ్ళి దినచర్యల్లో లీనమవుతారు. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు వస్తాయి.
కాలాన్ని బట్టి ఆరుబయట స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి లభించే ప్రదేశంలో కూర్చుంటారు. వైద్యం కోసం పల్లెవాసులు వస్తున్నారు. గ్రామ పెద్దల సలహా మేరకు గ్రామంలో ఒక క్లినిక్ తెరిచారు. నలుగురిలో ఒకరిద్దరు చొప్పున వెళ్తారు. వైద్యం, మందులు ఉచితం. ప్రజలతో మైత్రి బంధం పెరుగుతుంది. వాళ్ళు కూడా పాలు, పెరుగు, పళ్ళు, అటుకులు వగైరా తెచ్చిస్తూ ఉంటారు. సంవత్సరం కాలం గిర్రున తిరిగింది. రాఘవ కుమారుడు శరత్ కుటుంబ సమేతంగా అమెరికా నుండి వచ్చాడు. డాడీ, మీరు లైఫ్ ఎంత హాయిగా గడుపుతున్నారో చూస్తుంటే ముచ్చటగా ఉంది. నేను కూడా త్వరలో ఇండియా వచ్చేస్తాను అన్నాడు. రవీంద్ర కుమార్తెలు వచ్చారు. ఆ జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించారు. 1 నెల రోజులు తనివి తీరా ఎంజాయ్ చేశారు. జాన్ రస్కిన్ చెప్పినట్లు, దెర్ ఈజ్ నో వెల్త్ బట్ లైఫ్. సంపద అంటూ వేరే ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే అంటే ఇదే కదా అనుకున్నారు. మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు, ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది, కానీ అత్యాశలను కాదు. కన్సప్షన్, వినియోగం కాదు, కన్జర్వేషన్, పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కొత్త పదాలు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు గాంధీజీ స్ఫూర్తితోనే వక్కానిచ్చారు. ఒకరితో ఒకరు పోటీపడి ఆర్థిక వ్యవస్థలను, మారణాయుధాలను పెంచుకొని ధనిక దేశాలుగా ఎదిగిన దేశాలు వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో గాలి, నీరు కలుషితమయ్యి యాసిడ్ రైన్స్ కురిశాయి కదా. సహజ వనరులను లెక్క చేయని నాడు ప్రకృతి ప్రకోపిస్తుంది, తానున్నానని తెలియజేస్తుంది. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అమ్మా అంటూ విభవరి పిల్లలు శాంత, శారద మురిసిపోయారు. విన్నారు కదండి కదా, ఎలా ఉంది? నిజంగా పల్లెకి పోదాం అనిపిస్తుంది కదా. మన రిటైర్మెంట్ టైంకి కూడా మనం పల్లెల్లో సెటిల్ అయిపోతే బాగున్ను అనిపిస్తుంది కదా. అలా అనిపించినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.